చేసి మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం మనకు వీలవుతుంది కాబట్టి మహబూబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. ఈ నెల 10న జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో లేకున్నా అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. మూమనూరు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ల నేషనల్ హైవేలు బీజేపీ విచ్చేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ పేరుని తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో మానుకోట అనే పేరు తెలంగాణ మూమెంట్కి ఊపిరి రూదింది, వివక్షకు గురైంది. పెద్దలు, ప్రొఫెసర్లు, మేధావులు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించినా వడ్డించాల్సిన వాళ్ళు మనోళ్ళు కాదు కాబట్టి ఆశించినంత వడ్డన జరగక మానుకోట ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 12 సంవత్సరాల తర్వాత కూడా అనేక రకాలైనటువంటి అవస్థలకి, ఇబ్బందులకు గురవుతుంది. ఈ జిల్లా నుంచి మాకు ప్రాతినిధ్యం లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో అది మానుకోటనా, ఇంకొక గిరిజన ప్రాంతమా, ఖమ్మమా, మెదక, సిద్దిపేట అనేటువంటి వివక్ష లేకుండా పాత 10 జిల్లాలకి 10వ తారీఖున రాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని అభివృద్ధిలో భాగంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గతంలో తెలంగాణను పాలించిన ఆయన ఆడున్నాడో ఇలా ఒక్క రాష్ట్రంలో గెలిగి మా రేవంతం పోతేనే కేరళం గెలిచినమనేటోళ్ళు మరి తమిళనాడులో ఎందుకు గెలవలేదు? ఈ రేవంతం ఆ కేరళంలో ఎందుకు పనిచేసిండు? ఒడిశాలో ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయం జెండా ముఖ్యమంత్రి ఉన్నాడు. బాగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా, భవిష్యత్తులో కాకతీయులు వెళ్ళినటువంటి ఈ గడ్డ కూడా కాషాయీకరణ జరుగుతుంది. కాషాయ కండువా వేసుకున్నటువంటి వ్యక్తే కాకతీయుల రాష్ట్రాన్ని కూడా, కాకతీయుల రాజ్యాన్ని కూడా పాలిస్తారు. అందుకని కాంగ్రెస్ ముక్త భారత్ అని నరేంద్ర మోడీ గారు ప్రజల్ని విజ్ఞప్తి చేస్తే ప్రజల ముందు కాంగ్రెస్ కంటే